ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇటుకల బట్టి దగ్గర క్యాంప్ వేసేదానికి అయితే వచ్చినాము. నీ దగ్గర ఏముంది అగిలో? ఏం చేస్తావు? కత్త కోస్తావా? ఎంతసేపు మామిడికాయలు పని పడదాము. మొత్తానికి చాలా సేపు కష్టపడిన తర్వాత లైట్ పెట్టాయి. కాలుతుందా అది? ఇప్పుడు ఆర్జీబీ లైట్లు వేస్తాం కదా, కానీ ఈరోజు బట్టీకి ఆర్జీబీ లైట్లు వేస్తాము. సో ఇప్పుడైతే ఇంక లోపలికి పోయి తినేద్దాం అండి. ముగ్గురం బాగా దమ్మల దాకా తిన్నాము. క్యాంప్కి అయితే సీల్ వేసేసినాము. దగ్గరలో ఏమన్నా చూద్దాం రండి. ఈడేం దిక్కు తెలియడంలే ఎట్ట పోవాలని, అంతా చీకటి ఉంది కాబట్టి దూరం పోయినా మళ్ళీ ఆ లైట్ చూసుకొని వచ్చేస్తాము. ఏం అఖిల్, మన సేఫ్టీ కోసం ఈ చిన్న లైట్ చూసుకోలేదంటే ఇది ఎత్తిపోతాయి, కళ్ళు కానీ తలకాయ కానీ బొక్క పడిపోతాయి. పాము పుట్టు ఉంది, దగ్గర వద్దులే సాయి. సర్రని వచ్చింది అనుకో, ముగ్గురం 3 దిక్కులు పరిగెత్తాలి. మళ్ళీ నా చేతులు కూడా ఇటు పక్క నుంచి అటు పక్కకి అందరంలే. సీతాఫలం చెట్టు అనుకుంటా, పూత కాస్తుంది. ఇంకా ఓడల చెట్లు ఎక్కువ దెయ్యాలు ఉంటాయి అంటారు దీని మీద. వచ్చినాక ఇదేందో చెట్టు కనపడింది. మనకి ఇంత చీకట్లో మనం ఎంత దూరం ఉన్నామో మనకు ఆ గుర్తు ఆ క్యాంపే చూడండి. నా నీడే నాకు భయపెడుతుంది. నీడ కనిపిస్తుంది చూడండి, మబ్బులో నా నీడే నాకు పెద్దగా ఏదో భూతంలాగా కనిపిస్తుంది. చిన్న మినీ సైజ్ అడవిలో ఎక్కడ చూసినా మనకు పుట్టలే ఉన్నాయి, పాము పుట్టలు. అవి ఉంటాయి దాంకొని మనకు కనపడవు అంతే. చిన్న గువ్వ కింగ్ఫిషర్ కాదన్న. అయితే ఈ చెట్టుకు యాపకాయలు కాసినాయి భయంకరంగా. ఏమో కిలో మర్రి చెట్టు మీద ఏం కనపడింది చూడను. నేను ముందుకు వచ్చిన తర్వాత నా నీడ కనపడింది, కానీ మర్రి చెట్టు దగ్గర ఈ లైట్ వీడియో తీసేటప్పుడు నా నీడ కనపడలేదు. ఏదో మనకు తెలియని శక్తి అనమాట, అది దెయ్యమో భూతమో మనకు తెలియదు. వెనక్కి తిరిగి చూసినప్పుడు చెట్టు దగ్గర కనపడింది తప్ప మర్రి చెట్టు దగ్గర కనపడంలే. నమస్తే అందరికీ, అందరూ ఎలా అన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇటుకల బట్టి దగ్గర క్యాంప్ వేసేదానికి అయితే వచ్చినాము. వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్ ఈ క్యాంప్లో వండుకోవడానికి ఎగ్గు దోశ పెనం అనమాట, అదేవిధంగా నూడిల్స్ అయితే తెచ్చినాము. ఏం సాయి, రెడీనా? రెడీ అన్న. ఏం అఖిల్, క్యాంప్ వేద్దామా? ఓకే. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే క్యాంప్ అయితే వేసినాము. ఇంకా దగ్గరలో మేము చిన్న పొయ్యి అయితే రెడీ చేసుకొని ఇంకా మేము తెచ్చుకునే వంట సామాన్లు అయితే వండుకొని మళ్ళీ క్యాంప్లోకి అయితే వెళ్ళిపోదాము. అదేవిధంగా చుట్టుపక్కల ఇంకా ఏమన్నా వింతగా అనిపిస్తానో అవి కూడా చూపిస్తాను. సో వీడియో అయితే చివరి చూడండి. ఆమ్లెట్ వేసుకోవడానికి కోడిగుడ్లు మరియు పెనము, ఇది వచ్చేసి నూడిల్స్ వేసుకోవడానికి ప్యాకెట్లు అయితే ఉన్నాయి. సాయి నీ దగ్గర? సాయి అన్న మనం తినేకి మామిడికాయలు తెచ్చుకున్నాం మనం. సో అవి టైంపాస్ అనమాట. ఇవి రెడీ అయ్యేంతసేపు ఖాళీగా లేకుండా అవి అయితే తింటూ ఉంటాము. నీ దగ్గర ఏముంది అగిలో? ఏం చేస్తావు? కత్త కోస్తావా? ఆనియన్స్ కానీ లేకపోతే మామిడికాయలు కోసుకోవడానికి లేదా టమోటాకాయలు కోసుకోవడానికి అన్నింటికి అదే ఆల్రౌండర్ అనమాట. సో ఇంకైతే పోయి వేద్దాం రండి. సో మామూలుగా అయితే క్యాంపు ఇక్కడ ఉన్నాయి కదా, ఇటుకల బట్టీలో వేద్దాం అనుకున్నాము, కానీ అక్కడైతే సరిగా లేదు. ఒకసారి చూపిస్తా. ఇక్కడైతే పొయ్యి కోసం మా వాళ్ళు చూడండి ఆల్రెడీ పొయ్యి పెట్టేసినారు. పొయ్యి అయితే రెడీ అయిపోయింది అండి. ఇటుక పిల్లలతోనే పొయ్యి రెడీ చేసినారు. ఇది మాకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే కట్రాలు ఏరుకొని పొయ్యి పెట్టడం కంటే ఇది ఫాస్ట్గా అయిపోతుంది. నేనైతే పుల్లలు ఎత్తుకొచ్చాను. ఏం పుల్లలు సాయి? ఇవి జామాయిల్ కట్టలా? ఇవైతే బాగా మండుతాయి. ఇప్పుడు ఈ పక్క ఇటుకల బట్టి ఉందని చెప్పాను కదా, చూడండి. మామూలుగా వచ్చేసి క్యాంప్ ఇక్కడ వేద్దాం అనుకున్నాము, మధ్యలో కరెక్ట్గా ఈ 2 బట్టీల మధ్యలో పర్ఫెక్ట్గా ఇక్కడ వేద్దాం అనుకుంటే లోపలైతే చాలా గలీజ్గా ఉన్నాయి. ఈ ఇటుక పిల్లలన్నీ ఎత్తి వేయాలంటేనా మాకైతే సినిమా కనపడుతుంది. అందుకని దీనికి దగ్గరలో అయితే వేసినాం క్యాంప్ మేము. చూడండి క్యాంప్ అయితే ఆడేసినాము, లేకంటే దీంట్లో క్యాంప్ వేస్తే ఇంకా భలే ఉండేది. ఇలాంటిది పెద్దది ఏదైనా బట్టి ఆల్రెడీ కట్టి ఉంటారు కదా, కట్టేసి ఇంకా ఈ ఇటుకలు ఎత్తలేని బట్టి ఏదైనా దొరికితేనా నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఆ బట్టి మీద క్యాంప్ అయితే వేస్తాను. సో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద మొద్దులు అయితే ఉన్నాయి.
ఇవి మనం చేసే ఆమ్లెట్లకు అయితే ఈ మద్దులు అస్సలు పనికిరావు, అవసరం లేదు. ఏదన్నా పెద్ద మటన్ కానీ అట్లా వండేటప్పుడు ఇట్లా మద్దులు పెడితేనే ఫాస్ట్గా అయితే ఉడికిపోతుంది. మనం ఎక్కడ చూసినా కూడా అన్నీ పెద్ద పెద్దవి ఉన్నాయి మద్దులు కూడా. ఇక్కడ లొకేషన్ కూడా బీభత్సంగా ఉంది. అంటే చుట్టుపక్కల ఎక్కడే కానీ ఏమి కనపడకుండా అంత చెట్లు అయితే ఉన్నాయి. కొంచెం చీకటి పడిన తర్వాత ఇవన్నీ కూడా చూపిస్తాను. లోపల ఇంకా ఏమన్నా మనకు వింతగా అనిపించినట్టు అవన్నీ కూడా చూపిస్తాను మీకు. అంత అడవిలాగా ఉంది ఇది. ఏం అక్కలో పోయి వంటిద్దామా? బ్యాగ్ బొల్ల పెట్టా. ఫస్ట్ ఏం చేద్దాం సాయి? ఆమ్లెట్ వేద్దామా లేకంటే నూడిల్స్ వేద్దాం? ఫస్ట్ నూడిల్స్ వేద్దాం. నూడిల్స్ వేద్దామా? ఆమ్లెట్ ఏం ఫస్ట్ ఆమ్లెట్ వేద్దాం. సరే. మళ్ళీ ఎందుకంటే నూడిల్స్ వేద్దాం, ఆమ్లెట్ రాకపోతే. అవునులే. కింద బాధ పెట్టాలి, ఫాస్ట్గా మండుకునేస్తుంది. చూడండి, పొయ్యి మంటకి దాని ఉంటుంది కదా, వేడికి ముఖం కూడా రెడ్గా అయిపోతుంది. చూడండి సిట్లా కుప్పలాగా రెడీ అయిపోయింది పొయ్యి. సో ఫస్ట్ అయితే ఇవి మ్యాగీ చేద్దామని నీళ్ళు అయితే పోసుకుంటున్నాము. కొన్ని చాలులే సార్, చాలు. మళ్ళీ నీళ్ళు కావాలంటే ఉంచుకోవచ్చులే. ఎన్ని 4 గ్లాసులు ఉంటాయి కదా, పెట్టేసి. ఇంకా పొయ్యి చిన్నది పెట్టాలి మరి. పెట్టు, పొయ్యి ఇంకా చిన్నది చేయాలి. సో నీళ్ళు ఉడుతూ ఉంటాయి. అంతలోపు దీంట్లో వేసుకోవడానికి టమోటా, ఎర్రగడ్డలు అయితే కోసుకుందాము. వాడు ఇస్తాడు ప్యాకెట్లో, కానీ అవి ఎర్రగడ్డ అట్లేమి ఉండవు. జస్ట్ క్యారెట్ ఏమో వస్తుంది కదా సార్ దాంట్లో? క్యారెట్ ఒకటి వస్తుంది, క్యారెట్ చిల్లీ వస్తుంది, ఇంకోటి వేరే పౌడర్స్ వస్తాయి. అవును, అంతకు మించి ఇంకేం రావు. పదాంప కట్ చేస్తాం, ఫ్లేవర్స్ అన్నీ వచ్చేస్తాయి. పదాంప సాయి అయితే కూర్చొని ఎర్రగడ్డలు టమోటాలు కట్ చేస్తాడు. ఎర్రగడ్డ కత్తి చూడండి, దాని షార్ప్నెస్ ఎట్లుందో. ఊరికే అట్లా అంటేనే ఎత్తుతాను అసలు అది. మళ్ళీ షార్ప్గా ఉందన్న. దేంట్లోకైనా ఆల్రౌండర్ టమాటకాయ లేనిదే కంట్లో నీళ్ళు కూడా వస్తాయి. ఎర్రగడ్డ కోసి వచ్చా అంటే టమాటకాయకి వచ్చి రావు సాయి. ఎర్రగడ్డ అది నీళ్ళు కారుతానే అంటావు అయితే కంట్లో. ఎందుకంటే ఒక ఎర్రగడ్డకి కారుతాయి, నీకు 10 ఎర్రగడ్డలు వచ్చే బకెట్ నీళ్ళు వచ్చాయి. మంట చూద్దాం రండి. ఇక్కడ నీళ్ళు కూడా భారీగా వంట వచ్చాను కాబట్టి నీళ్ళు చూడండి సప్ప 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 పొంగుతున్నాయి. ఇవి కూడా బాగా ఉడికిపోయినాయి. ప్యాకెట్లు ఎత్తుకురా కిలో, అవి నూడిల్స్ ప్యాకెట్లు ఎత్తుకురాబా. ప్యాకెట్లు వేస్తాను. మసాలా తక్కువ వేద్దాం, ఎందుకు కారం మళ్ళీ ఎక్కువ అదే ఇస్తాడు ప్యాకెట్, కానీ ఎక్కువ వేసామంటే మనకే కారం ఉంటుంది. నేను తక్కువ వేసుకుంటేనే బెటర్. ప్యాకెట్లో ఇవి దీంట్లోనే కాలిపోతాయి. సో ఇప్పుడైతే ఇంకా టమోటాలు కొన్ని ఎర్రగడ్డలు అయితే వేసుకున్నాం దీంట్లో, ఎందుకంటే బాగా కాలిపోయినాయి ఇవి. పై చిన్నది అయిపోయి ఊపుతా అంటే ఇదే తొనికిపోయి దాంట్లో పడిపోతుంది. వేసాయి ఇంకా 2 ఎర్రగడ్డలు, అది టమాటాలు వేసి. ఆమ్లెట్లోకి ఎర్రగడ్డలు వేసుకున్నాము, దీంట్లో టమాటాలు ఎక్కువ ఉందండి. ఇంకా కోసిండే సరిపోయింది. చిన్న చిన్నవి ఇవి ఉడికిపోతాయి, అయిపోతాయి, మెత్తగా అయిపోతాయి. చాలా
మనకు అవి వంట అయ్యేంతసేపు, నూడిల్స్ అయ్యేంతసేపు మామిడికాయలు పని పడదాము. ఏమాకిలా ఈ మామిడికాయలు చూస్తా అంటేనే నోరు ఊరిపోతుంది. కాయలు కూడా బాగా మాగినాయి. ఏం కాయలు అకిలు ఇవి? లాల్వార్ కాయలా? బేనీసకాయ ఇది. ఇది బేనీసకాయ, ఇది లాల్వార్ కాయ. ఇది కదా బుడ్డగా ఉంటుంది. ఇది లాల్వార్ కాయ. మామిడికాయల సీజన్లో ఏ కాయ అయినా సరే మాగిందంటే తినడానికి బాగుంటుంది. ఇంకా మాగనేటివన్నీ ఊరగాయకి కానీ లేదంటే చట్నీ కానీ వాడుకోవచ్చు. సో ఇవైతే డైరెక్ట్ తినేయచ్చు, ఇబ్బందిలే. తీసుకో కిలో. కడిగినారా ఈ కాయలు? కడగలా? కడుక్కున్నా ఉండు. కాయలు అయితే ఒకసారి కడుగుదాము. టన్ను ఫ్రీగా అయితే నీళ్ళు అస్సలు దొరకవు ఎక్కడ కూడా. మొన్న చెక్ డ్యామ్ దగ్గర ఒకసారి నీళ్ళు దొరికినాయి అంతే, ఇంకెక్కడా లేవు మాకు నీళ్ళు. ఎత్తుకురా సాయి. కాలు తిందరు కొంచెం చెప్పి మ్యాగీ ఆడాను నీళ్ళు. వండే మొట్టే దీంట్లో అస్సలు టేస్ట్ అంటే సాయి. తీసుకో. బేనేసా కావాలన్నా లాల్వార్ కావాలన్నా ఏది కావాలంటే అది తీసుకో. చిన్నది మొత్తానికి చాలాసేపు కష్టపడిన తర్వాత ఈ పక్క నూడిల్స్, ఈ పక్క ఆమ్లెట్ అయితే వేసినాము. ఇంకో ఆమ్లెట్ అయితే ఆడే పెట్టేసినాం, ఎందుకంటే దాని కాడ భయంకరంగా కాలిపోతుంది. క్యాంప్లోకి వెళ్ళిపోదాం సాయి. ఉండి అఖిల్ చల్లగా దోమతారు వేసుకొని లోపల కూర్చోన్నాడు. దోమతారు తీసాయి అఖిల్. ఇవన్నీ పురుగులు చూడండి. ఇప్పటికైతే ఎక్కువ అటాక్ చేయాల, కొన్ని మాత్రం ఉన్నాయి అంతే. లోపల రాకుండా చాలు. క్యాంప్ బయట ఎన్ని ఉన్నాయి ఇబ్బందులే. అవి బయట పెట్టాయి. కాలుతుందా అది? బయట పెట్టేసి అది ఆమ్లెట్ లోపల పెట్టేసి చీమలు ఎక్కేస్తాయి. దీంట్లో స్పూన్లు ఉన్నాయి, తీసుకుందా సాయి? ఇప్పుడైతే ఇంక తినడానికి పోక్ స్పూన్లు తెచ్చుకున్నాము. వీటిలో ఇది రెడ్ కలర్ ఉంది కదా, అది ఫోల్డబుల్ అనమాట. అది ప్రెస్ చేసాయి, రెడ్ కలర్ది. మడుగుతుంది అది. అయితే మొత్తం మడిసేయచ్చు. ఇంకా మిగతాటి రెండు నార్మల్వి. సో తినేద్దాం లోపలికి వెళ్ళిపోయి. కాసాయి ఆర్జీబీ లైట్లు తెచ్చినాము. మామూలుగా రోజు మనం క్యాంప్ వేసినప్పుడు క్యాంప్కి ఆర్జీబీ లైట్లు వేస్తాం కదా, కానీ ఈరోజు మన కాన్సెప్టే ఈ బట్టి దగ్గర క్యాంప్ కాబట్టి బట్టీకే ఆర్జీబీ లైట్లు వేస్తాము. సో ఈ వారి నుంచి ఆ వారికి బట్టీకి ఆర్జీబీ లైట్లు వేద్దాం, ఎట్లా ఉంటుందో చూద్దాము. 5 మీటర్లు కాబట్టి సుమారుగా ఈ ఎండింగ్ వరకు వస్తుంది అనుకుంటా. చూద్దాం ఒకసారి వేసి. ముందు వచ్చేసి మీరు వీడియోలో చూసినట్టయితే ఇక్కడ ఇట్లా వేస్తానేమో యూ షేప్లో. సో ఈరోజు వచ్చేసి వెరైటీగా బట్టీకి వేద్దాం రండి. డాకిలు చూసుకో సాయి, ఏమన్నా జర్లు పాములు ఏముంటాయో తెలీదు. ఇప్పుడు కొత్తగా ఇటుకల బట్టికి కాబట్టి క్యాంపింగ్ ఇటుకల బట్టికి అనేటివి మనం ఆర్జీబీ లైట్స్ అనేవి వేస్తాం. ఇది 5 మీటర్లు వస్తుంది కాబట్టి నాకు తెలిసి ఆ వారి నుంచి ఈ వారికి వచ్చేస్తాం. ఒక చిన్న చాందిని బండి ఉంటుంది కదా, అట్లా వేద్దాం ఈరోజు. సరేనా, ఒకసారి టెస్ట్ చేద్దాం ఈ లైట్లు పడతాను లేదా. పడతాను, చెక్ పని చేస్తాను అనుకున్నా. అంత దూరం అయితే రాలేదు కాబట్టి ఇప్పుడు సరిపోయింది కదా, దీన్ని ఇక్కడికి ఆపేద్దాము. సో మొత్తం బట్టి ఎండింగ్ వరకు వస్తుంది అనుకున్నాను నేనైతే. అంత దూరం అయితే రాలేదు. బట్టి సుమారుగా 3/4 భాగం అయితే వచ్చి ఉంటుంది. చూడండి
ఇటు వరకు అయితే వేసినాము. ఈ నుంచి ఇడికి 5 మీటర్లు అనమాట. సో ఇప్పుడు క్యాంప్ దగ్గర నుంచి చూద్దాం ఎట్లా వస్తుందో, వ్యూ ఎలా ఉంటుందో చూద్దామండి. చూడండి, ఇది మన క్యాంపుకు బ్యాక్ సైడ్. అది లైట్ ఆఫ్ చేస్తా ఎట్లా వస్తుందో చీకట్లో. ఏం సాయి ఎట్లుంది? అంటే బాగుందన్న. ఇప్పుడు చూడండి, వేరే ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. దగదగ మెరుస్తుంది, కొత్తగా అనిపిస్తుంది మాకు. చూడండి, అక్కడ క్యాంప్ బ్యాక్ సైడ్ మొత్తం ఇటుకలు బట్టి ఇది క్యాంప్లో అయితే వెళ్తారు రాదు మనకి, మన దగ్గర ఉన్న లైట్లు వాడుకోవాలి. సో తినేద్దాం సాయి. తినేద్దామన్నా. కూర్చో, కిలో తిందాం. కిలో రెడీనా? మామిడికాయ ఎప్పుడు అరిగిపోయింటుంది ఇంకానా, మనం తిన్న మామిడికాయలు అప్పుడే కరిగిపోయినాయి. ఇటుకు రా కిలో, కూర్చో. మధ్యలో వచ్చావు. కంపలు ఉన్నాయి ఏంటి? పల్లేరు కంపల పల్లేరు కంపల అంటే అవి చిన్నగా ఉంటాను. చిన్న పవర్ఫుల్ ఒకేసారి 4 పక్కలే వస్తాయిలా ఏంటి? ఒక పక్క ఉంటుంది. 4 పక్కలు వచ్చే కంపలు అవి వేరే. 2వ నిమిషం కూడా కాదు అప్పుడే దీనికి సన్న ఏంటి పేడ పురుగులాగా ఎక్కిపోతున్నాయి. అది తీసుకోసాయి ఫస్ట్, అది తినేసాము. అంటే ఆమ్లెట్ చాలు. అట్లా కాదు, ఇక్కడ ఏమన్నా ఇదే అవుతుందండి. టెంట్ ఏం కావాలలే, చూడండి. ఏం కాదు. అందుకని ఇందాకలో స్పూన్ తీసుకో. ఆమ్లెట్కి పనికొస్తుంది ఇదే స్పూన్ మనకు. ఇంకా ఇవి కూడా తినొచ్చు. తినాకిలో బాగుంది తినేకి. కారం ఎక్కువ ఉంటే మళ్ళీ తినలేము. బాగా వచ్చింది సాయి, బాగా వచ్చింది. ఎక్కువ నీళ్ళు లేకుండా మళ్ళీ నీళ్ళు అంటే సూప్ లాగా అయిపోతుంది. దీంట్లో నీళ్ళు కూడా లేవు, అన్నీ ఎమిరిపోయినాయి. ఏం సాయి నూడిల్స్ ఎట్టున్నాయి? నూడిల్స్ అయితే బాగానే ఉండాను. ఎక్కువ నీళ్ళు లేకుండా బాగా టేస్ట్గానే ఉంది. బాగా ఎమిరిపోయినాయి, నీళ్ళు కూడా ఎమిరిపోయినాయి. అవును. ఏమెక్కలు ఎట్టున్నాయి? బాగున్నాయి. నీళ్ళు ఉంటే బాగుంది. ఇంకా నీళ్ళు కావాలి నీకు? నీళ్ళు ఉంటే కొన్ని అయితే బాగుంది. అవునులే, ఒక్కరు ఒక టేస్ట్. సాయికి వచ్చి నీళ్ళు లేకుండా ఎమిరిపోతే బాగా అనిపిస్తుందంట. అఖిల్కి కొంచెం నీళ్ళు కావాలంట. ఇంకా బాగానే ఉంది కదా. బాగుంది. ఎన్నిసార్లు తిన్నా టమాటా వచ్చాము కానీ ఎక్కువ ఆనియన్ రావట్లే. ఎందుకంటే ఆనియన్స్ చిన్న స్లైస్లు కట్ చేసినాం కాబట్టి అవి ఈ స్పూన్కి రావడంలే. చూడండి, నూడిల్స్ మొత్తం వాటర్ అన్నీ కూడా పీల్చేసుకోవడం వల్ల బాగున్నాయి నూడిల్స్. అదే నీళ్ళు ఎక్కువ పోసింటే ఇంకా ఎక్కువ బజ్జి అయిపోతుంది. ఇప్పుడు బజ్జీ లేకుండా బాగుంది ఇది పర్ఫెక్ట్గా. నూడిల్స్ అయితే ఇప్పుడు చూసినాం కదా, ఆమ్లెట్ చూడండి, ఆమ్లెట్ కూడా బాగా గాలింది. సింపుల్గా బాగుంది. దీంట్లో అంటే మసాలా గిసాలా ఏం లేదు, నార్మల్ ఆమ్లెట్ అంతే. ఇది ఆనియన్స్ ఆమ్లెట్ అంతే. ఇప్పుడైతే తినడము ముగ్గురం బాగా దమ్మల్లాగా తిన్నాము. నూడిల్స్ తిన్నాము, గుడ్డు కూడా ఒక్క రవ్వ కూడా చూడండి లేకుండా మొత్తం కూడా దమ్మల్లాగా తినేసాము. ఏం రాకిల్లా నవ్వుతున్నావా? ఇప్పుడు తిన్నాము, తినింది అరిగేదాకా చుట్టుపక్కల తిరుగుదాం రండి. ఏమన్నా వెరైటీగా అనిపిస్తాయేమో, కొంచెం భయపడతాయేమో చూడాలా. ఏ రాకిల్ క్యాంపుల్లోనే ఉంటావా, వచ్చావా నాతో పాటే? వచ్చావా, ఉంటావా? కూర్చో ఇక్కడ క్యాంపులో చల్లగా. ఒకనే భయపడే కంటే మాతో పాటు తొడకపోతే ఆ పక్క ఇంకా ఏమన్నా భయపడే మాతో పాటు భయపడతాడు. పదాం పైకిలో భయపడతావా భయపెడతావా చూద్దాం పై రాదు.
సరే ఒక అడ్వెంచర్ థ్రిల్లింగ్ బాగా వెళ్దామన్నా. పదాం సాయి. పదామన్నా. సో ఇవన్నీ బయట పడేసి ఇంకా దీనికైతే దోమతర చెట్టు వేసేద్దాము. ఎందుకంటే మనం వచ్చేలోపు దోమలు, పేడ పురుగులు, చీమలు అన్నీ కూడా అలచాలు చేస్తాయి లోపలికి వచ్చి. వేసేసాయి నాకులు బయటకు వచ్చి ఇంకా దోమతర వేసేసాయి. పదం సరే. అఖిల్ బాగా దొమ్మలాగా తిన్నాడు అయితే. క్యాంప్కి అయితే సీల్ వేసేసినాము. మనం వచ్చినాక మళ్ళీ ఓపెన్ చేద్దాం దాన్ని. ఇంకా చుట్టుపక్కల చూడండి మొత్తం చీకటి ఉంది. లైట్ లేకుంటే అస్సం అయిపోతాము. ఏం కనపడదు లైట్ లేకపోతే. చూడండి ఎంత చీకటి కాదు. ఇప్పుడు ఈ చీకట్లో మన ప్రయాణం ఎంత చీకటి ఉందో ఏం కనపడడంలే. సో ఇప్పుడైతే ఇంకా దగ్గరలో ఏమన్నా చూద్దాం రండి. సో మనం మొద్దులు అని అంతకుముందు చెప్పాను కదా, ఆ మొద్దులు ఇట్లానే పెద్ద పెద్ద చెట్లు నరికేసింటే మొద్దులు వచ్చేసినాయి. సో ఈడేం దిక్కు తెలియడంలే ఎట్ట పోవాలని. అంతా చీకటి ఉంది కాబట్టి ఎటు పక్క చూసినా చెట్లు ఉన్నాయి. మనకు గుడ్డి గుర్తు ఏమంటే ఆ క్యాంపే అక్కడ చూపిస్తాయి. ఆ క్యాంప్ దగ్గర లైట్ వేసినాం కాబట్టి మనం ఎంత దూరం పోయినా మళ్ళీ ఆ లైట్ చూసుకొని వచ్చేస్తాము. దాసాయి. సో మబ్బులు అయితే అదే మనకు గుర్తు. ఆ లైట్ చూసుకోవాలా వచ్చేయాలా. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఈడైతే మాకు ఏదో పాము పుట్ట కనపడింది. పాము ఉందో లేదో తెలియదు కానీ పుట్ట అయితే కనపడింది. ఇక్కడ చూద్దాం రండి ముందు పక్క ఏమున్నదో. ఏంటంటే పురుగులు అరుస్తున్నాయి. సో ఇదైతే పుట్టతో పాటు గుడి అనుకుంటా. ఇది చూద్దాం రండి. ఈడ పూజించినారు. ఇక్కడైతే ఏం పాములు లేవు. పుట్టకి ఎందుకంటే వేప చెట్టు ఉంటుంది కదా, వేప చెట్టుకు పూజించినారు. అదేవిధంగా గాజులు కూడా వేసినారు. అంటే ఏదైనా మొక్కులు మొక్కుకొని వారికి గాజులు సమర్పిస్తే వాళ్ళ కోరిన కోరికలు నెరవేరుతాయి అనుకుంటా. పటం కూడా ఏం లేదు ఇక్కడ. ఏ దేవుడు అనేది చెప్పలేకుండా మనమైతే మనం పెద్దోళ్ళ కాలం నుంచి చూస్తున్నాం కదా. మనము రాగి చెట్టుకి వేప చెట్టుకి ఎక్కువ పూజలు చేస్తామని. సో ఇది ప్రాక్టికల్గా ఎప్పుడైతే చూసినాం మనము. ఎందుకంటే మనం వచ్చిందే కొంచెం అడవిలో లాగా. ఇంత అడవిలో మళ్ళీ వేప చెట్టు దగ్గర అయితే పూజలు చేస్తున్నారు. ఇంకా ఏమన్నా చూద్దామనండి. చూడండి ఇక్కడ అంతా కూడా ఎంత భయంకరంగా ఉంది ప్లేస్. ఒకసారి చూపిస్తుందా. చూడండి చుట్టూ చిమ్మ చీకటి, ఏం కనపడంలే. ఇటుపక్క చూసినా ఇప్పుడు మనం వచ్చిన క్యాంప్ అడ్రస్ లేదు. ఆ పక్క ఉంది కూడా కనపడంలే. మనం వచ్చిన దారి గుర్తుపెట్టుకోవాలంతే. ఏమకిలో మన సేఫ్టీ కోసం ఈ చిన్న లైట్. ఎందుకంటే ఎక్కువ దూరంలో చూడు అక్కడ ఏమన్నా పాములు ఉన్నాయా లేకుంటే ఏమున్నాయా జంతువులు ఏమైనా ఉన్నా కూడా మనకు ఈ లైట్ ఫోకసింగ్ తెలిసిపోతుంది. ఇక్కడ ఏదో కొంచెము అడవిలాగా ఉంది. దీని లోపల ఏమన్నా చూద్దాంరా. ఇది చూడండి. దీనిలో పైన కూడా ఏమైనా పాములు ఉంటాయి చూడండి. కరెక్ట్గా మనం వచ్చేటప్పుడు సరిగ్గా చూసుకోలేదంటే ఇది ఎత్తిపోతాయి. కళ్ళు కానీ తలకాయ కానీ బొక్క పడిపోతాయి. సో ఇక్కడ చూడండి ఇదంతా కూడా అడవి. ఎట్ట చూసినా కూడా అన్ని చెట్లు ఉన్నాయి. ఏడో కూడా ఏదో పాము పుట్టు ఉంది సాయి. అఖిలో ఆడ చూసినా పాము పుట్లు ఉన్నాయి, పాములు కూడా ఉంటాయి. చూసుకో అఖిలో. సో వీడికి ఎట్ట పోవాలో దిక్కు తెలియడంలే. ఈ కంపకట్టెలు తగులుకుంటాయి అఖిలో. చూసుకో అన్నీ బాగా వాదరగా ఉన్నాయి. చూడండి ఈడ కూడా పాము పుట్టు ఉంది. చీమల పుట్టో పాము పుట్టో ఇది బయటికి ఏమైనా వచ్చేవరకు తెలీదు. అంత దగ్గర వద్దులే సాయి. సర్రని వచ్చింది అనుకో ముగ్గురం 3 దిక్కులు పరిగెత్తాలి మళ్ళా. ఉండి ఇక్కడ ఈ చెట్లల్లో ఏం కనపడడంలే. ఏందో ఊడల చెట్లు కాబట్టి ఇవి
కొన్ని ఊడల చెట్లు ఉన్నాయి, కొన్ని కంప చెట్లు ఉన్నాయి దీంట్లో. ఇంకా అడవి అంటే నానా రకాల చెట్లు ఉంటాయి. అండి ఇదేందో పెద్ద అనకొండ లాగా ఉంది ఇది, కానీ ఇది ఊడల చెట్టే. ఇది కూడా ఇంత ఊడ ఇదంతా. ఇక్కడ పోదాం రసాయంగా ఈ పక్క ఏమన్నా ఉన్నాయేమో. మాకైతే ఇంతవరకు ఒక జంతువు కానీ అడ్వెంచరస్గా ఏం కనపల్లా, పాములు కానీ అట్లా. చూడండి కొంచెం ఇంకా లోపలికి వచ్చినాక ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కనపడింది మాకు. ఈ మర్రి చెట్టు మీద కూడా పెద్ద పెద్ద గండింగి కోతులు కానీ మామూలు కోతులు కానీ ఉంటాయి. అవి ఉన్నట్టుండి అటాక్ చేస్తాయి, చూసుకుంటాను అలా. ఎంత పెద్ద మర్రి చెట్టు. నా చేతులు కూడా ఇటు పక్క నుంచి అటు పక్కకి అందరంలే, అంటే ఎంత లా ఉందో ఇది చెట్టు బెరడు. పెద్ద మర్రి చెట్టు, చెట్లల్లో ఎక్కువ పెరిగేది ఇదే మర్రి చెట్లే. ఇటు పక్క రాసాయి రెండు, ఇక్కడ పక్క అంతా కూడా అవే. ఇది సీతాఫలం చెట్టు అనుకుంటా. రెండు పూత కాస్తుంది, ఇంకా లైట్గా పూత చూపిస్తుంది. ఇవన్నీ సీతాఫలం చెట్టు పూత. ఇది ఇంకొన్ని రోజులు పోతే ఇంకా కాయలు కాస్తాయి పక్క అంతా కూడా. మొత్తానికైతే ఒక్కటి కాయలు కాసే చెట్టు ఒకటి దొరికిందంటే. ఇదంతా కూడా ఊడల చెట్లు. ఎక్కువ దెయ్యాలు ఉంటాయి అంటారు దీని మీద. కెమెరా కన్నా కనిపించలేదు, తెలీదు. ఆగిలో మర్రి చెట్టు మీద దెయ్యం ఉంటుందని ఎప్పుడైనా చిన్నప్పుడు విన్నావా? ఉంటే ఈ ఊడల చెట్టు ఊగుతుంది, కొమ్మలు ఊగుతాయి అన్న. ఇక్కడ చూపించండి. ఇక్కడ ఏం సాయి? ఇవి ఆక్సిజన్ ప్లాంట్స్. ఇవి అయితే మామూలుగా కాయల చెట్టు చూసినాం కదా, సీతాఫలం చెట్టు. వీడికి వచ్చినాక ఇదేందో చెట్టు కనపడింది. ఏం చెట్టు సాయి అన్న? ఇవి ఆక్సిజన్ ఇస్తాయి, మంచివి. వీటికి ఎడారి ప్లాంట్. ఎడారి ప్లాంట్ నీళ్ళు కూడా అవసరం లేదు. కలబంద లాగే ఉన్నాయి. కలబంద అన్న వేరేది. ఆకులు కూడా బాగా మందం ఉన్నాయి. వేర్లతో సహా నీళ్ళు ఇంట్లో బోడ్చుకోవచ్చు. ఇది రెండు వేరే ఎంత ఉందో దీన్ని. వేరేనా సాయి అది? ఇది వేరే మెయిన్ రూట్. ఇది దాన్ని ఆనుకొని దగ్గరలో వస్తే ఇక్కడ కలబంద చెట్లు ఉన్నాయి. ఇదంతా మంచి కలబంద అంటాము, అంటే మనము ముఖానికి పూసుకోవచ్చు. అదేవిధంగా జ్యూస్ కూడా కొట్టుకొని తాగొచ్చు. ఇవి మంచి కలబంద. ఇవి వీటిలోనే పాయిజన్ కలబంద ఉంటాయి. అవి వచ్చేసి ఆకులు మందం ఉంటాయి. ఇవి చూడండి ఇట్లా, అంటే రసంలాగా వస్తేనా ఇది మంచి కలబంద. ఇది మర్రి చెట్టు ఒకటి, ఇంకా ఆక్సిజన్ ఇచ్చే చెట్లు ఒకటి, కలబంద చెట్లు, ఇంకా ఓడల చెట్టు మీద దెయ్యం. ఏమకిలో దెయ్యం కనపడిందా? ఓడ మీద ఊగుతా దెయ్యం కనపడిందా లేదు చెట్టు మీద నీకు? దెయ్యం అయితే అగిలి కనపడలా అంట. సో ఇప్పుడైతే మళ్ళీ క్యాంప్ దగ్గరికి వెళ్ళిపోదానండి. చూడండి ఇక్కడ నుంచి మన క్యాంప్ కనిపిస్తుంది. చూడండి లైట్ ఆపేయకండి సాయి, తెలుస్తుంది చూడ. చూడండి మనకి ఇంత చీకట్లో మనం ఎంత దూరం ఉన్నామో మనకు ఆ గుర్తు ఆ క్యాంపే. అయ్యి గబ్బిలం వచ్చింది చాలాసేపటి తర్వాత. రౌండ్ కొడతాను చూడండి. మర్రి చెట్టు ఉంటే ఖచ్చితంగా గబ్బిలాలు ఉంటాయి. చూపి పెట్టే కొట్టుకో. ఆపేసి వస్తుంది చూడండి చీకటికి. వెళ్తారుంటే రావు గబ్బిలాలు. చూడండి ఇప్పుడు వచ్చింది చూడండి. ఆపేస్తేనే ముబ్బుల్లోనే బాగా రౌండ్ కొడతాయి. చూడండి నా నీడే నాకు భయపెడుతుంది. నీడ కనిపిస్తుంది చూడండి. మబ్బులో నా నీడే నాకు పెద్దగా ఏదో భూతంలాగా కనిపిస్తుంది. అడవిలో పోయినప్పుడు ఇట్లా లైట్ ఉంటేనా కొంచెం సేఫ్ మనము, కానీ ఒక్కోసారి మన నీడ చూసుకొని మనం భయపడతాం. ఇప్పుడు నా నీడ కనిపిస్తాను చూడండి. కనిపిస్తాను సాయి? కనిపిస్తుంది చూడండి ఇప్పుడు కనిపిస్తుంది చూడండి.
ఈ నుంచి ఆ లాస్ట్కు కనపడుతుంది నా నీడ. చూడండి ఇక్కడ కూడా పుట్ట ఉంది. చిన్న మినీ సైజ్ అడవిలో ఎక్కడ చూసినా మనకు పుట్టలే ఉన్నాయి, పాము పుట్టలు. ఇంకా ఎక్కువ చీకట్లో వచ్చినామంటేనా ఖచ్చితంగా దీని మీద పాములు చూడొచ్చు మనము. అవి ఉంటాయి దాంకొని మనకు కనపడవు అంతే. ఇంత వింత చెట్లు అయితే ఉన్నాయి. పిచ్చుక సాయి చూడు, చిన్న గువ్వ ఈడ. పిచ్చుకోను టార్చ్ లైట్ ఆఫ్ చేయండి. ఉండే ఏదో పిచ్చుక ఉంది. ఇది చెట్టు పెట్టేది అది కాదేమో, కింగ్ ఫిషర్ కాదండి, వేరే రకం చెట్టు ఏదో పిచ్చుక. ఇది ఎంత బ్యాలెన్సింగ్ మామూలు కనపడకపోయినా దగ్గరకు వచ్చినా కూడా అది అక్కడ పిచ్చుకుందానే నేను గమనించలే. ఫస్ట్ మామూలుగా ఎందుకు ఆకు అనుకున్నా, సౌండ్ లేకుండా కూర్చోంది అది పాపం. అయితే ఈ చెట్టుకు యాపకాయలు కాసినాయి భయంకరంగా. ఇవన్నీ ఎంత ఎంత పెద్ద పెద్ద మొద్దులు ఉన్నాయో. ఇంతకు మించి కొత్తగా అయితే అనిపించలేదు. తినింది అరిగేదాకా తిరిగినాము, ఇంకా పోయి చల్లగా పడుకునేద్దాం క్యాంపులో. చూడండి అసలు ఏదో మనకు బల్బ్ వేస్తాంలా ఆ విధంగా అయితే ఉంది. చుక్కలు అయితే అంతగా లేవు కానీ చందమామ అయితే ఉంది. సో ఇప్పుడు ఈ పక్క మనము మర్రి చెట్టు దగ్గర పోయి చూసుకొని వచ్చినాం అనమాట. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే తిన్న తర్వాత తినింది అరిగేదాకా అయితే ఇక్కడంతా దగ్గరలో అడవిలో తిరిగినాము. ఏమో అకిలో మర్రి చెట్టు మీద దెయ్యం కనపడింది వల్ల నువ్వు చూసినావా? నువ్వు సాయి ఏదో నీడ మాదిరి కలర్లో అక్కడ దెయ్యమే ఉందని నేను ఎందుకంటానంటే, అది ఉందో లేదో కరెక్ట్గా చెప్పలేం కానీ నా దృష్టిలో నేను ముందుకు వచ్చిన తర్వాత నా నీడ కనపడింది. కానీ మర్రి చెట్టు దగ్గర ఈ లైట్ వీడియో తీసేటప్పుడు నా నీడ కనపడలేదు. సో అందుకని నేనైతే అక్కడ ఏదో మనకు తెలియని శక్తి అనమాట, అది దెయ్యమో భూతమో మనకు తెలియదు. మన కెమెరాలో రికార్డ్ కాలేని ప్రతి ఒక్కటి కూడా అది ఒక అతీత శక్తి అనమాట. సో నాకైతే ఆ మర్రి చెట్టు దగ్గర ఏదో శక్తి ఉంది, అందువల్ల నాకైతే నీడ పడలా. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కంప చెట్లు ఉన్నాయి కదా, అక్కడ పడింది మళ్ళీ నీడ. బ్యాక్ సైడ్ అయితే నీడ రికార్డ్ కాల. సో మొత్తానికైతే ఇది అనమాట మేము కనబెట్టింది. ఒక పిచ్చుక కనపడింది, పాములు కానీ ఎట్లాంటివి ఏం కనపడలేదు. సో ఇంకా క్యాంప్లో నిద్రపోతాము, ఇంకా పడుకునేసాము. అఖిల భయంగా నిద్రపోతావా, బాగా జలసాగా నిద్రపోతావా? అఖిల్ ఒకడే క్యాంపులో అంటే భయపడి ఉంటాను. క్యాంపులో ఒకవేళ అఖిల్ని వదిలేసి వచ్చింటేనా మేము వచ్చేలోపు నిలకపోయిందో మా తాట తొడకపోయి దయ్యం ఉందనే ఒక గిల్లి ఉంది తప్ప రియల్గా చూడలేదు కాబట్టి కొంచెం అఖిల్ ఎక్కువ భయపడలా. నేనైతే భయపడినా, ఎందుకంటే నా నీడ నాకు కనపడలా. నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు చెట్టు దగ్గర కనపడింది తప్ప మర్రి చెట్టు దగ్గర కనపడంలే. అది అన్నమాట. అది సెల్లో చూసిన తర్వాత భయపడినా నేను. మొబైల్లో నేను మళ్ళీ ప్లే చేసి చూసినప్పుడు అక్కడ నీడ కనపడలా. మీరు కూడా ఆ ఫుటేజ్ చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మరియు కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని అడ్వెంచరస్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో సాయి పడుకునేద్దామా? పడుకుందాం. అఖిల పడుకుందామా? ఓకే. లేదు మళ్ళీ ఆపేసాం, చూసుకోమడుకో. జిప్పేయడం వల్ల పురుగులు అయితే తక్కువ వచ్చినాయి. మంచి సన్న సన్న దోమలు అట్లాంటివి వచ్చినాయి తప్ప పేడ పురుగులు రచ్చ అయితే ఈరోజు లేదు. ఇక్కడ దోమలు కూడా ఇవి దోమలు డేంజరు, ఇవి మాత్రం ఉండదు, ఏమున్నా కూడా కరుస్తాయి.